అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఒక సభకు హాజరైన వేలాది మంది ప్రజల్లో వందల మంది గాయపడ్డారు. తమిళనాడులో జరిగింది ఘటన. తమిళనాడులో హీరో విజయ్ సభకు హాజరైన ఎంతో మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొక్కిసలాటలో గాయపడ్డారు. వందల మంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక నారో రోడ్ లో సభను ఏర్పాటు చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ కూడా చూద్దాం. విజువల్స్ చూడండి ఏ రకంగా అక్కడ సభను ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందు కూడా హీరో విజయ్ కు సంబంధించిన ఇటువంటి విజువల్స్ వైరల్ అయ్యాయి. హీరో విజయ్ కు సంబంధించి తన ఫ్యాన్స్ తన అభిమానులు అక్కడ వెహికల్ మీదకు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా బాడీ గార్డ్ ఎవరైతే అభిమాని వెహికల్ మీదకి ఎక్కాడో ఆయనని ఈజీగా వెహికల్ మీద నుండి తోసేసిన విజువల్ అప్పట్లో చాలా హల్చల్ చేసింది. అది రిలీజ్ అయిన ఒక్క నెల కూడా కాకముందే మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ విజయ్ కు సంబంధించిన సభలోనే జరగటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒక చిన్న రోడ్ లో ఏర్పాటు చేసిన సభలో వేలాది మంది విజయ్ కు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడకు హాజరయ్యారు. అభిమానులందరూ కూడా హాజరవ్వటం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడంతో ఎంతో మంది అక్కడ చనిపోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం ఇక్కడ బాధాకరమైన విషయం. మృతుల్లో చిన్నారులు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. మనం హాస్పిటల్ విజువల్స్ కూడా చూస్తున్నాం. హుటాహుటిన ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్ కు తరలించారు. అంత రష్ లో హాస్పిటల్ కు తీసుకువెళ్లే క్రమంలో కూడా కాస్త ఇటు ఆలస్యం ఏర్పడింది. అయితే ప్రెసెంట్ సీఎం స్టాలిన్ ఇప్పటికే దీని గురించి స్పందించారు. ప్రతి ఒక్కరికి కూడా ఇటు మెరుగైన వైద్యాన్ని అందించాలి అంటూ కూడా స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. అయితే విజయ్ కు సంబంధించిన సభలో ఇటువంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వడానికి ఇటు విజయ్ లేదా విజయ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక్కడ వందల మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో అని వాళ్ళు చెప్తున్నా కూడా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. హాస్పిటల్లో దాదాపు 30 మందికి పైగా ఇటు బెడ్ రిడన్ అయినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ஒரு க்ளூ ஒன்னு கொடுக்கலாமா? பாட்டிலுக்கு 10 ரூபா, 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 பாட்டிலுக்கு 10. இப்ப ரீசெண்டா கரூர்ல ஒரு விழா ஒண்ணு நடத்தினாங்களே, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది వేలాది మంది జనం అక్కడకు హాజరయ్యారు విజయ్ కు సంబంధించిన షోకు ఆయన మాట్లాడే స్పీచ్ ను వినడానికి. అయితే అక్కడ ప్రెసెంట్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత వరకు ఉంది? ఇటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీ ప్రముఖ నటుడు విజయ్ కి సంబంధించిన టీవీకే పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ను చూసేందుకు ఫ్యాన్స్ వేలాదిగా తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది మృతి చెందారనేది తెలుస్తోంది. వారిలో 15 మంది పరిస్థితి ఇంకా అంటే మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎవరైతే చనిపోయారో 20 మంది, వారిలో 10 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం సభకు వేలాదిగా ఇటు పార్టీ సంబంధించిన కార్యకర్తలని, మరోవైపు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కరూరులో ప్రధాన రోడ్ లో ఈ సభ జరిగింది. ఈ సభ జరిగే సందర్భంలో తోపులాట జరగడం, తోపులాటలో తొక్కిసలాట, ఒకరిపై ఒకరు పడిపోవడం నేపథ్యంలోనే ఊపిరాడక చాలా మంది చనిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మృతుల్లో ఎంతమంది చెప్పినట్లుగా చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. ఇక అభిమానులు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా
ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే విజయ్ సారీ అయితే శివ ప్రెసెంట్ విజయ్ కు సంబంధించిన ఏదైతే ఈ ర్యాలీ ఉందో దీనికి సంబంధించి పర్మిషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకున్న ఇటువంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండాలనుకోవాలి? దీనికి సంబంధించి అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇటువంటి ర్యాలీస్ కు అటెండ్ అవుతున్న చాలా మంది ఇలానే తొక్కిసలాటల్లో గురవుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ప్రెసెంట్ స్టాలిన్ కానివ్వండి, సీఎం స్టాలిన్ కానివ్వండి, లేకపోతే విజయ్ కు సంబంధించిన టీం కానీ ఏమంటున్నారు? ప్రధానంగా సర్వసాధారణంగా మీరు చెప్పినట్టుగా ఇటీవలి కాలంలో హీరోలు పార్టీలకు పెట్టడం, పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించడంతో భద్రత పరంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ కార్యకర్తలు కానీ హీరో అభిమానులందరూ కూడా రోడ్లపైకి ఎక్కువగా రావడంతోనే ఈ తొక్కిసలాట తోపులాట చోటు చేసుకుంటుంది. దాని ద్వారా ఎక్కువగా ఈ తొక్కిసలాట తోపులాటలో మహిళల సంఖ్య, మృతుల సంఖ్య మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. దాంట్లో మళ్ళీ చిన్నారులు కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ తొక్కిసలాట ఘటన వల్ల 20 మంది చనిపోయారు, 15 మంది ఇంకా ఆసుపత్రి పాలయ్యారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. మృతుల్లో ఇంతమంది చెప్పినట్లు 10 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఎవరిని దీంట్లో నిందించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు హీరో భారీగా అభిమానులు, కార్యకర్తలు వస్తారని ఆయనకి తెలుసు. మరోవైపు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. మరి వేలాదిగా తరలి వెళ్ళిన ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఇది క్రికెటర్ కి సంబంధించి కానీ, సినీ హీరోలకు సంబంధించి కానీ, ఇరు రాజకీయ సభలు, సినీ హీరోలకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్, ఇటువంటివి కూడా గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఈ ఘటనలు అనేది జరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య, ఎవరో ఒకరు చనిపోతున్నారు. అంటే ఆ అభిమానంతో అక్కడికి చూడడానికి వెళ్తున్నారు, కానీ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎవరిని నిందించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఆ ప్రదేశానికి వెళ్ళాలా లేదా, అంటే వేల సంఖ్యలో వస్తారు, వెళితే మన పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటేనే ఇటువంటి మరణాల నుంచి బయటపడే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. ఇక ప్రజెంట్ చూసుకుంటే అభిమానంతో వేల సంఖ్యలో వెళ్ళారు. అక్కడ భద్రత పరంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు విజయ్కి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. కానీ అనుకున్న దానికన్నా అక్కడికి అభిమానులు, కార్యకర్తలు ఎక్కువ రావడంతోనే ఈ సంఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్, థ్యాంక్ యూ శివ. సుమతానికి ప్రెసెంట్ మనం చూస్తున్నాము విజయ్కి సంబంధించిన ర్యాలీలో గందరగోళం ఏర్పడింది. ఈ ర్యాలీకి సంబంధించి చిన్నారులతో కూడా ఇటు అక్కడకు హాజరవ్వడంతో చిన్నారులు కూడా మృతుల సంఖ్యలో ఇటు మృతుల్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మహిళలు ఎక్కువగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 20 మందికి పైగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు సేఫ్ గా పైన నుంచొని ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ కింద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొక్కిసలాటలో జనరల్లీ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. చాలా మంది జనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పొలిటీషియన్స్ మాట్లాడతారు, వెళ్ళిపోతారు, కానీ ఇట్ ఈస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హు ఆర్ గెటింగ్ సఫర్డ్. చిన్న పిల్లలతో అంత క్రౌడ్ లో హాజరవ్వాల్సినంత అవసరం అసలు ఏముంది మనకి అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు అభిమానించే ఆ హీరో కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్ కానివ్వండి, ఎవరైనా కూడా సేఫ్ గా తమకు అంటూ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని మంచిగా ఉంటారు. ప్రెసెంట్ విజయ్ ఇఫ్ యూ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక లెవెల్ ఆఫ్ హైట్ లో ఎవరు తనని రీచ్ అవ్వని ఒక లెవెల్ ఆఫ్ హైట్ లో అక్కడ విజయ్ కనిపిస్తున్నారు. కానీ కింద ప్రజలు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా గ్యాప్ లేనంత దగ్గరగా వాళ్ళంతా కూడా అక్కడ స్టాగ్నెంట్ గా నుంచుండిపోయిన విషయం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్స్ కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, రీసెంట్ గా ఆంధ్ర, తెలంగాణలో కూడా మనం చూసాం. దేశం మొత్తం కూడా పొలిటీషియన్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఎవరైనా రోడ్ షోస్, ర్యాలీస్ నిర్వహిస్తే ఖచ్చితంగా జనాలు, అభిమానులు అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ లోనే చాలా సార్లు తొక్కిసలాట్లు చోటు చేసుకున్నాయి. అండ్ చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ డయర్ సిచ్యువేషన్. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాము. చిన్న పిల్లల్ని ఇటువంటి ఒక క్రౌడెడ్ ప్లేస్ కి తీసుకురావాలి అన్న ఆలోచన అట్లీస్ట్ ఇప్పటికైనా జనాలు మానుకోవాలి. ఎందుకంటే ప్రెసెంట్ అక్కడ పూర్తిగా కూడా మనకి సిచ్యువేషన్స్ మారిపోయాయి. ఒక పొలిటీషియనో, ఒక హీరోనో మాట్లాడేవన్నీ కూడా మీరు మీ ఇంట్లో కూర్చొని కూడా వినే ఒక టెక్నాలజీ మీకు వచ్చిన అనంతరం కూడా మీరు డైరెక్ట్ గా మీ అభిమాన హీరోని చూడాలి అని అనుకోవడంలో తప్పులేదు. బట్ అట్ వాట్ కాస్ట్ అనేది మీరు చూసుకోవాలి. మీరు మీ ప్రాణాలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీకేమైనా అయినా, మీ కుటుంబ సభ్యులకు ఏమైనా, మీరు ఎవరైతే అభిమానంగా చూసుకున్న హీరో వాళ్ళెవరిని కూడా తిరిగి తీసుకురాలేరు. కాబట్టి ఇట్ ఈస్ యోర్ టర్న్. మీరు
జాగ్రత్తగా ఉండాలి అనేది. అయితే ప్రెసెంట్ చూస్తున్న సిచ్యువేషన్ లో 20 మంది చనిపోయారు. 20 మందిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే మిస్సింగ్ కూడా ఉన్నారు. ర్యాలీలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఉండటంతో చిన్నారులు ఎటు పడితే అటు మేబీ పరిగెత్తేసి ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రెసెంట్ మిస్సింగ్ గా కనిపిస్తున్నారు. గతంలో మధురై సభలో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా 6 మృతి చెందారు. ఇక్కడ ఆంధ్రాలో మనం గుర్తుపెట్టుకుంటే తెలుగు స్టేట్స్ లో మొన్న పుష్ప షోకి సంబంధించి అప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా మనం చూసాం చిన్నారులు, మహిళలు ఇటువంటి వాటిలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అభిమానించే హీరో, మీరు అభిమానించే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ర్యాలీలు లేకపోతే మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా సేఫ్ సైడ్ గా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని ఒక లెవెల్ ఆఫ్ హైట్ లో మీరెవ్వరూ కూడా వాళ్ళను రీచ్ అవ్వలేని ఒక లెవెల్ ఆఫ్ హైట్ లో వాళ్ళు నుంచొని మాట్లాడతారు. కానీ ఇట్ ఇస్ యూ హూస్ గోయింగ్ టు గెట్ సఫర్డ్. ఎందుకంటే మీరంతా కూడా ఊపిరాడనంత టైట్ సిచ్యువేషన్ లో మీరు అక్కడ నుంచొని ఉంటారు. మీరు కేవలం మీ అభిమాన హీరోని చూడడానికి అక్కడికి వెళ్ళారు. కానీ మీకు తెలియదు ఒక్క సెకండ్ తొక్కిసలాట కనుక స్టార్ట్ అయితే ఆ తర్వాత ఏమవుతుంది అనేది మన ఎవరికి తెలియదు. ఎందుకంటే వేలాది మంది అటు ఇటు పరిగెత్తడానికి మనకి కనీసం స్కోప్ కూడా ఉండదు. అయినా కూడా మనం అక్కడికి తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైం పిల్లలను తీసుకెళ్తున్నాం. మన లైఫ్స్ ని డేంజర్ లో పెట్టుకోవడం కాకుండా చిన్న పిల్లల లైఫ్స్ ని కూడా మనం డేంజర్ లో పెడుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఈ సిచ్యువేషన్ ఒక వేకప్ కాల్ గా మారాలి. ఎందుకంటే భారతదేశంలో రీసెంట్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాం మనం. అట్లీస్ట్ ఇప్పుడైనా జనాలు ఇది ఒక వేకప్ కాల్ లాగా తీసుకోవాలి. ఈ సిచ్యువేషన్ మొత్తం జరిగిన వెంటనే కూడా ఇటు సీఎం దిగొస్తారు. సీఎం దిగొచ్చిన అనంతరం కూడా మంచి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తారు. ఎవరైతే అభిమాన హీరో మీరు ఎవరి కోసం అయితే వెళ్ళారో, లేకపోతే అభిమాన పొలిటీషియన్ మీరు ఎవరి కోసం అయితే వెళ్ళారో వాళ్ళు 2 కేసుల్లో తిరుగుతారు. ఆ తర్వాత మళ్ళీ వస్తారు. వాళ్ళంతా మొత్తం సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్స్ నార్మల్ గానే ఉంటాయి. కానీ మీ లైఫ్ లో కోల్పోయిన ఆ మనిషిని ఎవరు కూడా తీసుకురాలేరు. సో యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ టైం ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళాలా లేదా అనేది అట్లీస్ట్ ఇప్పటికైనా డిసైడ్ చేసుకోండి. బ్లైండ్ గా మా అభిమాన హీరోని చూడడానికి వెళ్తున్నాం లేదా మా అభిమాన పొలిటీషియన్ ని చూడడానికి వెళ్తున్నాం అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పటికైనా మానుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్, వీళ్ళు కనీసం ఒక గ్రౌండ్ లోనో లేకపోతే అట్లా కూడా ఏర్పాటు చేసుకోరు. వీళ్ళ సభలు ప్రతిదీ కూడా రోడ్డు మీద నారో రోడ్స్. ప్రెసెంట్ మీరు చూస్తున్న విజువల్ మీకు కనిపిస్తుంది. మధ్యలో అక్కడ ఒక డివైడర్ కనిపిస్తుంది. ఇటు పక్కన బిల్డింగ్స్. ఒక నారో రోడ్ లో పూర్తిగా జనాలు బ్లాక్ చేసేసారు మొత్తాన్ని. ప్రీవియస్ టైం మనం చాలాసార్లు చూసాం అంబులెన్స్లు వెళ్ళడానికి కూడా దారివ్వనంత ప్రజలు పొలిటీషియన్స్ చూడడానికి, పొలిటీషియన్స్ స్పీచెస్ని ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మీ పిల్లలు అంటే మీ పిల్లలతో కనుక వెళ్తే మీ పిల్లల లైఫ్కి ఒక డేంజర్ బెల్స్ను మోగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్కి కూడా అంటే మీ ప్రాణానికి కూడా ఒక గ్యారంటీ మీరు ఇవ్వలేకపోతున్నారు. అట్లాంటప్పుడు అట్ వాట్ కాస్ట్ మీరు వీళ్ళ మాటలు వినడానికి వెళ్తున్నారు అనేది అట్లీస్ట్ ఇప్పుడైనా క్వశ్చన్ చేసుకొని ఒక వేకప్ కాల్ లాగా ఈ సిచ్యువేషన్ అయినా తీసుకోవాలి. ప్రెసెంట్ విజయ్ చేసిన ఈ ర్యాలీలో ఇప్పటికే 20 మంది చనిపోయారు. మహిళలు, చిన్నారులు ఇందులో ఉన్నారు. చిన్న పిల్లలు కూడా మృతి చెందడం ఇక్కడ గమనార్హం. అట్ ద సేమ్ టైం చాలా మంది చిన్న పిల్లలు మిస్సింగ్ లా కనిపిస్తున్నారు. అండ్ మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.